ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథం వైపు సూర్యుడు పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు పితృదేవతలకు ఉత్తమమైనవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దక్షిణాయనంలో పుణ్యస్నానాలు జపతపాలు చేయడం ఎంతో మంచిది. అలాగే దేవతా ప్రతిష్ఠ, ప్రవేశం, ఉపనయనం, వివాహ కార్యాల్లాంటి శుభకార్యాలను చేయడం మంచిది కాదంటారు. మోక్షానికి ఉత్తరాయణం, ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు. కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్తమాతృకలు భైరవ, వరాహ, నృసింహ, మహిషాసురమర్దని, దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్ఠించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. ఈ కాలంలో కులదైవాన్ని లేదా శ్రీ మహావిష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు వైదొలగుతాయి. వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.